గురుగారు, జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశం చేయకూడదా? ఇదేమైనా ఒక నియమముగా ఏదైనా గ్రంథంలో ఉందా? లేకపోతే ఒక ఆచారంగా వస్తుందా మనకి? జ్యేష్ఠ మాసానికి సంబంధించి సూర్య సంచారం ఈ మాసంలో రోహిణి, మృగశిర, కొద్దిగా ఒక్కొక్కసారి ఆర్ద్ర, కార్తె ఈ మాసంలోనే ప్రవేశం మధ్యలో లేదా చివరలో ఉంటుంది. కృత్తిక, రోహిణి, మృగశిర ఈ కార్తెలలో సూర్య సంచారం ఉన్నప్పుడు భూమిని తవ్వకూడదు, కర్తెరలు అంటారు. అలాగే నీటి కోసం బావిని తవ్వడం, గృహ నిర్మాణాలు, పిల్లర్ల కోసం, స్తంభాల కోసం గుంతలు చేయడం ఇవి చేయకూడదు. గృహ ప్రవేశం కూడా చేయకూడదు అని మనకు మత్స్య పురాణంలో చెప్పబడి ఉంది. ఏ మాసంలో గృహప్రవేశం చేయాలో, ఏ మాసంలో గృహప్రవేశం చేయకూడదో మనకు మత్స్య పురాణం వివరిస్తుంది. ఆ పురాణాన్ని అనుసరించి జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశం చెయ్యకూడదు. అయితే ఈనాటి కాలంలో మంచి రోజులు దొరకడం కష్టం. గృహ నిర్మాణానికి సంబంధించి వృషభ చక్రము, కలశ చక్రము అనే చక్రాల శుద్ధితో గృహ నిర్మాణం ప్రారంభం చేసిన తర్వాత 1 సంవత్సర కాలంలో గృహప్రవేశం చెయ్యాలి అనేటటువంటి ఒక నియమం వాడుకలోకి వచ్చేసింది. అది శాస్త్రంలో లేదు, వాడుకలో ఉంది. గృహ నిర్మాణం ప్రారంభం చేసినది మొదలు లగాయతు 1 సంవత్సరం లోపల గృహప్రవేశం కూడా చెయ్యాలి. కుదరకపోతే 3వ సంవత్సరంలో చెయ్యాలి. ఇది శాస్త్రాల్లో ఉన్న మాటలు కావు, కానీ లోకంలో వచ్చేసాయి. కనుక మంచి రోజులు ఈ కర్తెరలు కాగానే మళ్ళీ ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఆ మధ్యలో జ్యేష్ఠ మాసం కనుక శుభరోజు, మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేసేద్దాం. గృహప్రవేశానికి ఏ ఇబ్బంది లేదు. గృహ ప్రారంభమైతే కదా గుంతలు తవ్వడం లాంటివి, ఇలాంటి మినహాయింపులతో ఈనాటి కాలంలో జ్యేష్ఠ మాసంలో గృహప్రవేశాలు చేస్తున్నారు. కానీ మత్స్య పురాణ నియమాన్ని అనుసరించి గృహప్రవేశాలు చెయ్యకూడదు.